హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఫోర్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో థర్డ్ లెసన్ అయినటువంటి ఎ ట్రిప్ ఆఫ్ మెమొరీస్ అనే లెసన్ డిస్కస్ చేద్దాం. చూడండి, మనకి టైటిల్ చూసినట్లయితే ఇక్కడ మెమొరీస్ అనే వర్డ్ ఉంది. మెమొరీస్ అనే వర్డ్ ఉంది. అయితే మనం 3 బటర్ఫ్లైస్ లెసన్ డిస్కస్ చేసినప్పుడు అక్కడ మనకి బటర్ఫ్లైస్ అని ఇక్కడలాగే వచ్చింది. అయితే మనకు బటర్ఫ్లై సింగులర్ ఏంటండి, ఎఫ్ఎల్వై వచ్చింది కదా. దీన్ని ప్లూరల్ రాయాలంటే మనం ఏం చెప్పుకున్నాము, ఎప్పుడైనా ఒక వర్డ్ వైతో ఎండ్ అయినప్పుడు దాని ముందున్నటువంటి లెటర్ ఒకవేళ కాన్సోనెంట్ లెటర్ అయితే అప్పుడు మనం ప్లూరల్ రాసినప్పుడు ఆ వై కాస్త ఐఈఎస్గా మారిపోతుంది అని చెప్పుకోవడం జరిగింది కదా. సేమ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా మనకి అదే జరిగింది. చూసారా? అంటే దీని సింగులర్ ఏమవుతుంది ఇప్పుడు, ఎంఈఎంఓఆర్వై మెమొరీ. ఇలా మనం ఎప్పుడు చదివినా కూడా మనం జరిగిన వాటిని అప్లై చేసుకుంటూ మనం చదువుతూ ఉంటే మన యొక్క ఈ రీడింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. మనకు బాగా ఎక్కువ గుర్తుంటుంది ఏ టాపిక్ అయినా సరే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఏ ట్రిప్ ఆఫ్ మెమొరీస్. అయితే ఇక్కడ ప్రీ రీడింగ్ యాక్టివిటీలో భాగంగా మనకి అబ్జర్వ్ ద బిలో పిక్చర్ ఇచ్చారు. ఇక్కడ పిక్చర్ చూస్తే సమ్ మాన్యుమెంట్ ఏదో కనిపిస్తుంది, పురాతన కట్టడం ఏదో ఉంది. అక్కడ పీపుల్ అరౌండ్ కొంతమంది పీపుల్ చూస్తున్నారు. సరే, క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ వన్, వాట్ ఆర్ ద పీపుల్ డూయింగ్ ఇన్ ద పిక్చర్? పీపుల్ ఆ పిక్చర్లో ఏం చేస్తున్నారు? పీపుల్ ఆర్ వాచింగ్ అ మాన్యుమెంట్. పీపుల్ ఆర్ వాచింగ్ అ మాన్యుమెంట్, లేదా ఆ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ద సైట్ సీయింగ్. ఇక్కడ పీపుల్ ఏం చేస్తున్నారండి, అక్కడ ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సెకండ్ క్వశ్చన్, హూ ఆర్ దే? మనకి పర్టికులర్గా తెలియకపోయినప్పటికీ దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే దే ఆర్ టూరిస్ట్స్. వాళ్ళు ఎవరండి? టూరిస్టులు అనమాట. దే ఆర్ టూరిస్టులు అని చెప్పొచ్చు. థర్డ్ క్వశ్చన్, నేమ్ ఏ ఫ్యూ విజిటింగ్ ప్లేసెస్ ఆర్ టూరిస్ట్ ప్లేసెస్ నియర్ బై యూ. మన ఏపీలో ఉన్నటువంటి నియర్ బై టూరిస్ట్ ప్లేసులు తీసుకుంటే జనరల్గా మనకి హార్స్లీ హిల్స్ కానీ, అరకు కానీ హార్స్లీ హిల్స్ కానీ, పాపికొండలు కానీ, అలా మనకి డిఫరెంట్ ప్లేసెస్లో కొన్ని టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి. అవి మనం ఏదైనా సరే మనకు తెలిసిన మనం ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, మరి నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ నుంచి టెక్స్ట్ కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ పేజ్. సరే, ఇక్కడ టెక్స్ట్ చూసినట్లయితే మనకు ఫస్ట్ ఒక కొటేషన్ ఏదో ఇచ్చారు. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఎనీ హిల్ స్టేషన్? హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ ద హిల్ స్టేషన్ నేమ్డ్ హార్స్లీ హిల్స్? మీలో ఎవరైనా సరే హ్యావ్ యూ ఎవర్ బీన్ అన్నారంటే ఎప్పుడైనా వెళ్ళారా? హ్యావ్ యూ ఎవర్ బీన్, ఎప్పుడైనా మీరు టు ఎనీ హిల్ స్టేషన్కి వెళ్ళారా అని అన్నారు. అలాగే హ్యావ్ యూ ఎవర్ హర్డ్ అబౌట్ ద హిల్ స్టేషన్ నేమ్డ్ హార్స్లీ హిల్స్. హిల్ స్టేషన్ అంటే ఏంటండి, ఈ కొండ ప్రాంతాల్లో మనకి టాప్ ప్లేసెస్లో ఉండే ప్రాంతాన్ని అంతా కూడా మనం ఏమంటామంటే హిల్ స్టేషన్స్ అంటాం. ఎందుకంటే అక్కడ చాలా చల్లగా ఉంటుంది. నార్మల్ వాతావరణం కంటే కూడా అక్కడ కొంచెం వాతావరణం చాలా కూల్గా ఉంటుంది కాబట్టి అక్కడ అది ఈ వెకేషన్స్ టైంలో ఎక్కువ మంది టూరిస్ట్ స్పాట్ కింద ఎంచుకుంటారనమాట. సరే, ఇంకేమంటున్నాడు, లెట్ అస్ రీడ్ హ్యామంత్స్ జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ హార్స్లీ హిల్స్. ఇక్కడ హేమంత్ అనే ఒక వ్యక్తి యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఏంటో హార్స్లీ హిల్స్ గురించి మనకి ఇక్కడ ఒక లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది. విజయవాడ 3 అక్టోబర్ 2020 2020లో రాసినటువంటి లెటర్ది. డియర్ హర్ష, here I share a few moments of my trip to Horsley Hills. I felt happy when my father said to me, Hemant, we are going to Horsley Hills tomorrow. It is also called the Ooty of Andhra Pradesh. మనకి ఆంధ్రప్రదేశ్లో ఊటీ అని పిలువబడే ప్రాంతం ఏదండి, హార్స్లీ హిల్స్. ఇక్కడ వాళ్ళ ఫాదర్, ఇక్కడ నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ గురించి నేను చెప్పడానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మా ఫాదర్ నాతో రేపు మనం హార్స్లీ హిల్స్ వెళ్తున్నాం అని చెప్పినప్పుడు మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యామని చెప్పేసి తన ఫ్రెండ్కి హర్షకి ఈ హేమంత్ అనే లెటర్ రాశారు. ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వీటిని పిలుస్తారండి, ఈ హార్స్లీ హిల్స్ ఏదైతే ఉందో దాన్ని పిలుస్తారనమాట. నెక్స్ట్, దెన్ ఇమీడియట్లీ ఐ రష్ టు మై మదర్ అండ్ సిస్టర్ టు షేర్ దిస్ హ్యాపీ న్యూస్. వెంటనే ఐ రష్డ్ అంటే అర్థం ఏంటంటే పరిగెత్తుకుంటూ వెళ్ళానండి. మనకి ఏదైనా కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్తే దాన్ని రష్డ్ అంటారు. రష్డ్ ఇది ఒక రెగ్యులర్ వెర్బ్. మై మదర్ అండ్ సిస్టర్ టు షేర్ దిస్ హ్యాపీ న్యూస్. ఈ యొక్క హ్యాపీ న్యూస్ ఏదైతే ఉందో చెప్పడానికి వెంటనే మా మదర్ దగ్గర పరిగెత్తుకు వెళ్ళిపోయాను అని చెప్పేసి అన్నాడు. దే ఫెల్ట్ హ్యాపీ, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వి స్టార్టెడ్ అవర్ ప్రిపరేషన్స్ టు హార్స్లీ హిల్స్. ఐ ప్యాక్ ద థింగ్స్ లైక్ షూస్, సాక్స్, స్వెటర్, హ్యాట్ ఎట్సెట్రా ఇన్ మై ట్రావెల్ బ్యాగ్. వెంటనే ఏం చేశాడంట, థింగ్స్ లైక్ షూస్ కానీ సాక్స్ లాంటివన్నీ కూడా ట్రావెల్ బ్యాగ్లో ప్యాక్ చేసుకుని రెడీ అయిపోయాడు. మీకు పిక్చర్లో కనిపిస్తుంది చూసారా, ఎంత చూడడానికి ఎంత బాగుందో. ఇలాంటి ప్లేసెస్ మనకి చాలా తక్కువ ఉంటాయి. ఎనీవే, నెక్స్ట్ పేజ్ చూడండి. నెక్స్ట్ పేజ్ చూసుకుంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మై ఫాదర్ వోక్ మీ అప్ అట్ 4 AM. టైం ముందు మనం యూజ్ చేసిన ప్రిపోజిషన్ ఏంటంటే అట్. అండ్ ఐ క్విక్లీ హ్యాడ్ మై బాత్. ఐ గాట్ రెడీ విత్ మై ప్రెట్టి ట్రావెల్ బ్యాగ్. మై మదర్ అండ్ సిస్టర్ వర్ ఆల్సో రెడీ. పొద్దున్నే 4 గంటలకు వాళ్ళ నాన్నగారు లేపారంట. ఐ క్విక్లీ హ్యాడ్ మై బాత్. తన యొక్క బాత్ని వెంటనే ఎందుకు కంగారుగా ఉన్నాడు, బయటకు వెళ్ళే కంగారులో ఉన్నాడు. వెంటనే బాత్ అయింది. ఆ యొక్క ప్రతి ట్రావెల్ బ్యాగ్ని కూడా తను రెడీ అయిపోయాడు. మై మదర్ అండ్ సిస్టర్ వర్ ఆల్సో రెడీ, వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. వీ వెంటెడ్ టు విజయవాడ రైల్వే స్టేషన్ బై అన్ ఆటో అండ్ రీచ్డ్ ఇట్ బై 5:30 AM. వాళ్ళు వెంటనే ఆటో తీసుకుని ఎక్కడికి వెళ్ళారండి, విజయవాడ రైల్వే స్టేషన్కి 5:30 ఆ టైం కల్లా రీచ్ అయిపోయారు.
వి ఆల్ గాట్ ఇన్ టు ద ట్రైన్ అండ్ వర్ కంఫర్టబుల్లీ సీటెడ్. అందరూ ట్రైన్ ఎక్కి చూసారా, ట్రైన్ ఎక్కడనే ఏమంటారంటే గెట్ ఇన్ టు ద ట్రైన్. ట్రైన్ ఎక్కి కంఫర్టబుల్గా కూర్చున్నారు. వి రీచ్డ్ పాకాల రైల్వే స్టేషన్ అట్ 12 noon. మధ్యాహ్నం 12 అయ్యేసరికి వాళ్ళు పాకాల అనే రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. వి హైర్డ్ ఏ కార్ టు ఆజ్రీ హిల్స్ ఫ్రమ్ పాకాల. ఈ పాకాల అనే ప్రాంతం నుంచి వాళ్ళు హైర్ అంటే అర్థం ఏంటంటే అద్దెకి తీసుకోవడం, అంటే బుక్ చేసుకున్నారనమాట, అద్దెకి తీసుకున్నారు, హైర్ అంటాం. చూసారా, మనం ఎప్పుడైనా ఆర్టీసీ బస్సు వెనకాల చూస్తే అండర్ హైర్ అని ఉంటుంది, అంటే వాళ్ళు ఆ బస్సుని ప్రైవేట్ వ్యక్తుల నుంచి అద్దెకి నడుపుతుంటారనమాట. వాళ్ళు అద్దెకి పే చేస్తూ ఉంటారు, రెంట్ అంటాం కదా మనం, అలా హైర్కి తీసుకున్నారు. ఇక్కడ ఒక కార్ తీసుకుని హార్స్లీ హిల్స్కి బయలుదేరాడు. The scenic drive through the Ghat Road onto the Harsley Hills were exciting. It has many curves. There are big cat and big and tall trees and dense bushes on either side of the road. ఆ ఘాట్ రోడ్ తీసుకుంటే కొండల మనకి వెళ్ళే ప్రాంతం ఎలా ఉంటుంది, ఇలా చుట్టుగా మనకి ఘాట్ రోడ్లో ఉంటుంది కదా, దాని ఘాట్ రోడ్ అంటారు. ఇట్ హ్యాస్ మెనీ కర్వ్స్, చాలా వంపులు ఉన్నాయంట రోడ్లో. దేర్ ఆర్ బిగ్ అండ్ టాల్ ట్రీస్, డెన్స్ అంటే బాగా గుబురుగా అంటే దగ్గరగా ఉన్నాయని అర్థం. డెన్సిటీ అంటాం కదా మనం సైన్స్లో, దగ్గరగా ఉన్నాను. డెన్స్ బుషెస్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. రోడ్డుకి ఇరువైపులా కూడా ఏమున్నాయంట, ఒక గుబురుగా తుప్పలు ఉన్నాయంట అటు ఇటు. ద కూల్ బ్రీజ్ ఆఫ్ ద హిల్స్ టచ్డ్ అవర్ చీక్ సాఫ్ట్. బ్రీజ్ అంటే చల్లని ఒక చిన్న గాలి, పిల్లగాలి అంటారు కదా, అలా ఒక చల్లని గాలి ఒకటి ఆ హిల్స్ దగ్గర ఆ యొక్క చీక్స్ని చాలా సాఫ్ట్గా టచ్ చేసింది, అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. ద సంపంగి ఫ్లవర్స్ ఆన్ ద హిల్స్ స్ప్రెడ్ దేర్ స్వీట్ స్మెల్. సంపంగి పూలు అంటాం కదా, నీకు కింద ఇచ్చాడు. సంపంగి పూలు ఉంటాయి కదా, అవి వాటి యొక్క స్మెల్ ఇక్కడ వాళ్ళకి తెలుస్తుంది, స్ప్రెడ్ అవుతుంది మొత్తం అంతా కూడా. వి ఆల్ ఎంజాయ్డ్ దట్ జాయ్ఫుల్ రైడ్ ఆన్ టు ద హిల్స్. అందరూ కూడా హార్స్లీ హిల్స్లో ఆ రైడ్ చాలా బాగా ఎంజాయ్ చేశారంట. ఏ ఫ్రెష్ అండ్ కూల్ బ్రీజ్ వెల్కమ్ డస్ ఇన్ టు ద ఆంధ్ర ఊటీ. ఈ హార్స్లీ హిల్స్ అని పిలువబడేది ఏంటంటే ఇక్కడ, ఆంధ్ర ఊటీ అని పిలువబడేది ఏంటంటే ఇక్కడ హార్స్లీ హిల్స్. వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు, అది వెల్కమ్ చేసింది. వెన్ వి గాట్ డౌన్ ఫ్రమ్ ద కార్, ఐ మెస్మరైజింగ్ సీనరీ వెల్కమ్ డస్. కార్లో దిగ్గానే వాళ్ళకి ఏం కనిపించిందంట, ఇంకా ఎలా ఉందంటే చూడడానికి చాలా ఎక్సైటింగ్గా, చాలా సూపర్గా కనిపించి ఒక సీనరీ వాళ్ళకి మెస్మరైజింగ్. మనం ఇంకా చూస్తే ఆనందాన్ని తట్టుకోలేనంత ఆనందం కలిగించే సీనరీ వాళ్ళకి ఎదురైందంట. ద హోల్ ఏరియా వాస్ కవర్డ్ విత్ గ్రీన్ ట్రీస్ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్. ఆ ఏరియా అంతా ఎలా ఉందంట, గ్రీన్ ట్రీస్తోనూ కలర్ఫుల్ ఫ్లవర్స్తోనూ కూడా కవర్ అయి ఉంది. ద క్లైమేట్ వాస్ వెరీ కూల్ అండ్ కామ్. Clouds were passing on us. We all had a thrilling experience. We were at 1265 meters high above మీన్ సీ లెవెల్. సముద్రానికి దాదాపు 1265 మీటర్ల ఎత్తులో ఉన్నారు. అందువల్ల ఎక్స్పీరియన్స్ చాలా థ్రిల్లింగ్ ఉంది. అక్కడ వాతావరణం చాలా కూల్గా, కామ్గా కూడా ఉంది. ఆ మేఘాలు కూడా అక్కడ నుంచే పాస్ అవుతున్నాయి. మనకి ఇప్పుడు హిల్ స్టేషన్స్కి వెళ్తే మేఘాలు పక్క నుంచి వెళ్తున్నట్టు ఉంటాయి, అవి ఒక పొగ రూపంలో వెళ్ళిపోతున్నట్టు ఉంటాయి తప్ప, మనం దూరం నుంచి చూసినట్టు ఒక హార్డ్గా మనం ఏమి వాటిని డైరెక్ట్గా దగ్గర నుంచి చూస్తే మన ఎక్స్పీరియన్స్ అంత త్వరగా మనకు తెలియదు ఇది మేఘం అని, ఒక పొగ రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సూన్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ అవర్ లంచ్ వి విజిటెడ్ ఎ బిగ్ రాకీ స్లోప్ కాల్డ్ గాలిబండ. లంచ్ చేయగానే వాళ్ళు ఒక బిగ్ రాకీ స్లోప్, అంటే ఒక కొండ ప్రాంతం, అలా స్లోప్ అంటే స్లాంట్ ఏరియా అనమాట, అలాంటి ప్రాంతానికి వెళ్ళారు, దాని పేరు గాలిబండ. దేర్ వర్ స్ట్రాంగ్ విండ్స్ ఆల్ ద డే. అక్కడంతా కూడా చాలా స్ట్రాంగ్గా గాలులు వేస్తున్నాయంట. ఫ్రమ్ దేర్ వి మూవ్ టు ది ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ వ్యూ పాయింట్స్ విచ్ వర్ ఫేమస్ ఫర్ గ్లోరియస్ సన్రైజెస్ అండ్ సన్సెట్స్. ఈస్ట్ అండ్ వెస్టర్న్ వ్యూ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ చూడడానికి ఆ సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ చాలా గ్లోరియస్గా ఉంటుంది, ఆ ప్రాంతానికి వెళ్ళినారు. We watched a variety of birds and animals in the mini zoo where we had a lot of fun. The crocodiles in the zoo were a special attraction. జూ కూడా ఉంది అక్కడ క్రోకడైల్స్ చూశారు. ఆ మినీ జూలో చాలా రకమైన పక్షులు కానీ యానిమల్స్ కానీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ పిక్చర్ చూడండి, మనకి ఆల్వేస్ వ్యూ పాయింట్స్ అనుకుంటే ఇక్కడ మనకి ఇందాక చెప్పారు కదా, ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ వ్యూ పాయింట్స్ ఇక్కడ వ్యూ పాయింట్స్లో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూస్తే వి ఆల్సో హర్డ్ interesting news about wild animals like bears, wild dogs, sambas, leopards, panthers and tigers which appear occasionally. అప్పుడప్పుడు కనిపించే ఎలుగుబంట్లు కానీ, వేటకుక్కలు కానీ, లేకపోతే సాంబార్ అనే ఒక జింక టైపు జంతువులు కానీ, లియోపార్డ్స్ కానీ, ప్యాంథర్స్ కానీ, టైగర్స్ కానీ, ఇవన్నీ కూడా అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ వాళ్ళు విన్నారంట, చూడలేదండి, విన్నారు. ఓకే, దెన్ మై ఫాదర్ టూక్ us టు ద నియరెస్ట్ హిస్టారికల్ టౌన్ నేమ్డ్ మదనపల్లె. మదనపల్లె అనగానే మనకి హిస్టరీ గుర్తొస్తుంది. వేర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ జనగణమన. ఇక్కడ మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమన ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్లేట్ చేశారండి, ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్, బెంగాలీ టు ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అండ్ అట్ దిస్ వెరీ ప్లేస్ మిసెస్ మార్గరెట్ కజిన్స్, a British woman, composed a tune for our national anthem. మార్గరెట్ కజిన్స్ అనే ఒక బ్రిటిష్ ఉమెన్ ఏం చేశారంట, ఈ నేషనల్ యాంథమ్ ఏదైతే ఉందో జనగణమన, దానికి ఈరోజు మనం పాడుతున్నటువంటి ఆ ట్యూన్ ఆవిడే కంపోజ్ చేశారు అక్కడే. జనగణమన వాజ్ ఫస్ట్ సంగ్ అట్ ఏ కౌటియాడ్ ఇన్ మదనపల్లి. ఒక కోటియాడ్లో ఫస్ట్ టైం అక్కడ పాడారు. నెక్స్ట్ మార్నింగ్ వీ కేమ్ బ్యాక్ హోమ్ విత్ ఏ లాట్ ఆఫ్ మెమోరీస్. అక్కడ ఇక రవీంద్రనాథ్ ఠాగూర్ పిక్చర్ ఇచ్చారు, ఇక్కడ మనకు కొన్ని యానిమల్స్ కూడా కనిపిస్తున్నాయి. డియర్ ఫ్రెండ్, దిస్ ఈస్ మై వండర్ఫుల్ ట్రిప్ టు హార్స్లీ హిల్స్ విత్ మై పేరెంట్స్ అండ్ మై లవింగ్ సిస్టర్. ద ట్రిప్ గేవ్ మీ ఎవర్ లాస్టింగ్ మెమరీస్.
హోప్ యూ టూ మే ప్లాన్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ ట్రిప్ విత్ యువర్ పేరెంట్స్ డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్ టు ఏ బ్యూటిఫుల్ ప్లేస్ యువర్స్ లవింగ్లీ. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ యొక్క పిక్నిక్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మనకి హేమంత్ హర్ష లెటర్ రూపంలో చెప్పారు. మీకు కూడా అలాంటి అనుభవాలు ఉంటాయని చెప్పేసి చేసుకుంటారు సమ్మర్ వెకేషన్స్కి అని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ థింగ్ ఏంటంటే మన లెటర్లో చూస్తూ ఉంటాం చాలామంది ఇప్పటికీ కూడా రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ రాసుకోవాలి వై. ఓకే, తర్వాత ఈ ఆర్ తర్వాత ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు వింటున్నా సరే వాళ్ళు అఫాస్ట్వి పెడుతున్నారు. మీకు చాలాసార్లు చెప్పిన విషయం, లెటర్ రాసినట్టు తప్పులు రాస్తారు. అది వై క్యాపిటల్ పెట్టిన తర్వాత యూఆర్ఎస్ అఫాస్ట్వి పెట్టకూడదు. తర్వాత లవింగ్లీ అనే యువర్స్ లవింగ్లీ అని ఎల్వైతో అనే వర్డ్ రాయాలి. ఇంకా చివరిలో కామ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు లవింగ్ ఫ్రెండ్ అని రాసుకోవచ్చు, వై క్యాపిటల్ యూఆర్ఎస్ లవింగ్ ఫ్రెండ్ అని రాసుకోవచ్చు తప్ప లవింగ్లీ ఫ్రెండ్స్ అని రాయకూడదు. మీరు ఫ్రెండ్ పెడదాం అనుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా మదర్ అని పెడదాం అనుకున్నప్పుడు, సిస్టర్ అని పెడదాం అనుకున్నప్పుడు మన ఫ్రెండ్ కానీ ఇలాంటి యాడ్ చేసుకుంటే లవింగ్లీ రాయకూడదు, లవింగ్ అని మాత్రం రాయాలి. లేదు ఇది వద్దు అనుకున్నప్పుడు లవింగ్లీతో ఎండ్ చేసేయాలి. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. వై క్యాపిటల్ ఉండాలి, ఆ ఫాస్ట్వి ఉండకూడదు. ఇది మనకి లెటర్లో గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్. మరి నెక్స్ట్ చూడండి, గ్లాసరీకి వచ్చేసినట్టయితే గ్లాసరీలో రష్డ్ అని చెప్పాం కదా, మూవ్ విత్ గ్రేట్ స్పీడ్, చాలా స్పీడ్గా వెళ్ళడాన్ని మనం రష్డ్ అంటాం. అలాగే రీచ్డ్ అంటే అరైవ్డ్, దేనైనా చేరుకోవడానికి మనం రీచ్డ్ అంటాం. హైడ్ అంటే చెప్పాం కదా, టుక్ ఫర్ రెంట్, అది తీసుకోవడానికి హైడ్ అంటాం. కర్వ్స్ అంటే టర్నింగ్స్, మలుపుల్ని వంపుల్ని కూడా మనం టర్నింగ్స్ కర్వ్స్ అని కూడా. బ్రీజ్ అంటే జెంటిల్ విండ్, మనకి ఏదైనా ఒక సన్నని గాలి లాంటిది ఏదైనా వస్తే దాన్ని మనము బ్రీజ్ అంటాం. స్ప్రెడ్ అంటే ఎక్స్టెండ్ ఆర్ డిస్ట్రిబ్యూట్, స్ప్రెడ్ అంటే ఏంటి, ఎక్స్టెండ్ ఆర్ డిస్ట్రిబ్యూట్, ఏదైనా వ్యాపించడాన్ని మనం స్ప్రెడ్ అంటాం. క్లైమేట్ అంటే వెదర్ అట్ సర్టన్ టైం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు డిఫరెన్స్ ఉంటుంది జనరల్గా. క్లైమేట్కి వెదర్కి తేడా ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతం తీసుకుని ఆ ప్రాంతంలో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులనేమో వెదర్ అంటాము, లేదు లాంగ్ రన్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులనేమో క్లైమేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఊటీ వెళ్ళారు అనుకోండి, మెజారిటీ ఇయర్ మొత్తం మీద మనం తీసుకుంటే ఎక్కువ చల్లగానే ఉంటుంది, అది దాని క్లైమేట్. కానీ వెదర్ తీసుకుంటే ఆ రోజు ఆ 2 డేస్ లేదా 3 డేస్ ఆ 1 డేలో మనకి ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో దాన్ని వెదర్ అంటాం. ఇప్పుడు వాతావరణ రిపోర్టులు చెప్పినప్పుడు ఎప్పుడో మీరు అబ్జర్వ్ చేసి చూస్తే వెదర్ అంటారు తప్ప క్లైమేట్ అనరు. ఎందుకంటే ఆ ముందు రోజు కానీ ఆ రోజు కానీ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉందో అది చెప్తారు కాబట్టి వెదర్ రిపోర్ట్ అంటారు. ఓకే, అది తేడా తెలుసుకోవాలి. నెక్స్ట్ థ్రిల్ అంటే తెలుసు మనకి, సడన్ ఎగ్జైట్మెంట్, ఏదైనా థ్రిల్లింగ్గా ఉన్న థింగ్ అంటే ఏంటో మనకు తెలుసు కదా, ఆ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయితే దాన్ని థ్రిల్లింగ్ అంటాం. అట్రాక్షన్ అంటే ఇంట్రెస్టింగ్ ప్లేస్ టు సీ, అట్రాక్షన్ అంటే ఏదైనా సరే మనకి చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే దాన్ని అట్రాక్షన్ అంటాం. ట్రాన్స్లేట్ అంటే తర్జుమా చేయడం, ఒక భాష నుంచి వేరే భాషకి మార్చి రాయడానికి ట్రాన్స్లేట్ అంటాం. కంపోజ్డ్ అంటే సెట్ మ్యూజిక్ ఫర్ ఏ సాంగ్, కంపోజ్ చేయడం తెలుసు కదా మనకి, మ్యూజిక్ డైరెక్టర్స్ అంతా కూడా సాంగ్స్ కంపోజ్ చేస్తూ ఉంటారు. అకేషనల్ అంటే నవ్ అండ్ దెన్, అప్పుడప్పుడు, ఆఫెన్ అని అర్థం చేసుకోవచ్చు. ఇది మనకి ఇచ్చిన గ్లాసరీ. మరి నెక్స్ట్ చూసినట్లయితే కింద చూడండి, కాంప్రహెన్షన్ ఏమి ఇచ్చారు, వాట్ ఆర్ ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ దట్ హేమంత్స్ ఫ్యామిలీ యూస్ టు గో టు హార్స్లీ హిల్స్. వాళ్ళు దే యూజ్ కార్ టు రీచ్ హార్స్లీ హిల్స్, వారు కార్ హైర్ చేసుకున్నారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద కూల్ వెదర్ ఆఫ్ హార్లీ హిల్స్ గెస్, బికాస్ ద ఆల్టిట్యూడ్ ఈస్ వెరీ హై. బాగా ఎత్తులో ఉండడం వల్ల అక్కడ వెదర్ అంతా కూడా ఎలా ఉంటుందంటే చాలా కూల్గా ఉంటుంది, అది రీజన్. ఓకే, చుట్టూ కూడా మనకి లాట్ ఆఫ్ ట్రీస్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల చాలా కూల్గా ఉంటుంది. వై ఈజ్ హార్స్లీ హిల్స్ కాల్డ్ ద ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈజ్ జస్ట్ లైక్ ద క్లైమేట్ ఈజ్ జస్ట్ లైక్ ద క్లైమేట్ ఆఫ్ ఊటీ, అందుకని దాన్ని మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఊటీ. ఇప్పుడు అరకు కూడా చాలా డెవలప్ అవుతుంది, చాలా బాగా ఈ కోస్తా ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి అరకు అనేది ఒక పిక్నిక్ స్పాట్గా వింటర్ వచ్చేసరికి అందరూ కూడా అక్కడికి వెళ్తారు, లంబసింగి, అరకు లాంటి ప్రాంతాలకి, వంజంగి లాంటి ప్రాంతాలకి. నెక్స్ట్, వాట్ ఆర్ ద ప్లేసెస్ దట్ ద ఫ్యామిలీ విజిటెడ్ డ్యూరింగ్ ద ట్రిప్, వాళ్ళు విజిట్ చేసినప్పుడు ఎలాంటి ఒక జూకి వెళ్ళారు, గాలిబండి అని ఒక సంబంధించిన ఉన్నాయి కదండి ఇక్కడ మనం చూసాం, అలాంటివన్నీ ఇక్కడ ఇచ్చాడు. గాలిబండి కానీ, లేకపోతే ఒక జూ కానీ, గాలిబండ అది ఒక జూ కానీ, తర్వాత మనకి ఈస్టర్న్ వెస్టర్న్ వ్యూ పాయింట్స్ కానీ వాళ్ళు రీచ్ అవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మదనపల్లి విత్ రిగార్డ్ టు అవర్ నేషనల్ యాంథమ్, ద నేషనల్ యాంథమ్ వాజ్ కంపోజ్డ్ ఇన్ మదనపల్లి ఏరియా అండ్ ఇట్ వాజ్ సంగ్ ఇన్ మదనపల్లి కోర్ట్యార్డ్ ఇన్ దట్ టైం. ఆ టైంలో అక్కడే కంపోజ్ చేయబడింది. అలాగే నెక్స్ట్ అక్కడే ఫస్ట్ టైం పాడబడడం జరిగింది, ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్. ఇది మన క్వశ్చన్స్ మనకు ఓకే, గ్రామర్ పార్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మనం. నెక్స్ట్ చూస్తే ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చారండి. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ మనకు చిన్నతనంలో బాగా ఎక్కువ ఉంటాయి, అంటే సెంటెన్స్ ఇస్తారు, అది ట్రూ ఆర్ ఫాల్స్ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూస్తే ఇక్కడ హర్ష అండ్ మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ప్లాన్ టు విజిట్ హార్స్లీ హిల్స్, వాళ్ళు ప్లాన్ చేస్తున్నారా లేదా, ఎస్ ప్లాన్ చేస్తున్నారు, సో ట్రూ. ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ వెంట్ టు విజయవాడ రైల్వే స్టేషన్ బై కార్,
వాళ్ళు కార్ తీసుకొని విజయవాడ స్టేషన్కి రీచ్ అయ్యారు. ఎస్ ట్రూ. వాళ్ళు కార్ మీద వెళ్ళారు. యా ద జర్నీ ఆన్ ద ఘాట్ రోడ్ వాజ్ ఎక్సైటింగ్ విత్ మెనీ కర్వ్స్. ఆఫ్ కోర్స్ ద కర్వ్స్ చాలా ఉన్నాయని కూడా మనం మెన్షన్ చేశారు. ఎస్ ట్రూ. దే ఆల్ ఎంజాయ్డ్ ద జాయ్ఫుల్ రైడ్ ఆన్ టు ద హిల్స్. ఆఫ్ కోర్స్ వాళ్ళు ఎంజాయ్ చేశారు. ట్రూ. హార్స్ హిల్స్ ఇస్ టోటలీ కవర్డ్ విత్ గ్రీన్ ట్రీస్ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్. ఎస్ అవును. హార్స్ హిల్స్ అంతా కూడా కలర్ఫుల్ ఫ్లవర్స్తో కానీ అలాగే గ్రీన్ ట్రీస్తో కానీ కవర్ చేయబడింది. ఎస్ అలాగే నెక్స్ట్ ద వెదర్ కండిషన్ సమ్మర్ ఇస్ వెరీ హాట్ ఇన్ హార్స్ హిల్స్. ఇది మేబీ మైట్ బి ఫాల్స్, ఎందుకంటే అక్కడ చాలా కూల్గా ఉంటుందని చదువుకున్నాం కదా, ఇక్కడ ఉంటుందని చెప్పేసి అసలు మనకు చెప్పలేదు. నెక్స్ట్ గాలిబండ ఈజ్ ఫేమస్ ఫర్ స్ట్రాంగ్ విండ్స్. గాలిబండ ఫేమస్ ఫర్ స్ట్రాంగ్ విండ్స్ ఆర్ లైక్ స్మూత్ విండ్సా? చూద్దాం ఒక్క నిమిషం ఉండండి. గాలిబండ ఇక్కడ చూసాం కదా, స్ట్రాంగ్ విండ్స్. ఓకే, ఇక్కడ మనకి స్ట్రాంగ్ విండ్స్కే బాగా ఫేమస్. సో ఇది కూడా ట్రూ. నెక్స్ట్ వి సీ వైల్డ్ యానిమల్స్ రెగ్యులర్ ఇన్ హార్స్ హిల్స్ ఫాల్స్. మనకు రెగ్యులర్ కనిపించవు, అకేషనల్లీ కనిపిస్తాయని కూడా మనం చెప్పుకున్నాం. అది కూడా విన్నారు, వాళ్ళు కనిపించలేరు. రవీంద్రనాథ్ ఠాగూర్ కంపోజ్ ఏ ట్యూన్ ఫర్ జనగణమన. రవీంద్రనాథ్ ఠాగూర్ ట్యూన్ ఫర్ ఏ జనగణమన కంపోజ్డ్. రవీంద్రనాథ్ ఠాగూర్ కంపోజ్ చేయలేదండి, కజిన్స్ అని పేరు ఒక ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ కంపోజ్ చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ జనగణమన ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్. ఆఫ్ కోర్స్ అదే ఆయన కదా మనకు ట్రాన్స్లేట్ చేసింది. మదనపల్లి అనే ఏరియాలో చదువుకున్నాం కదా మనం. ఇక్కడ చూసారా, ఇదిగోండి రవీంద్రనాథ్ ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ జనగణమన అవర్ నేషనల్ యాంథమ్ ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్. సో ఇది కూడా ట్రూ అవుతుంది మనకి, ఇది కూడా ట్రూ. సో ఇవి మనకి ట్రూ అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ట్రూ ఆ ఫాల్సా అని కాదని మనకు కావాల్సింది, అడిగిన క్వశ్చన్ ఏంటో అర్థం చేసుకోగలగాలి. అది అర్థమైందంటే చాలు. మీకు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీ గ్రామటికల్ స్ట్రక్చర్ ఏంటి, సెంటెన్స్ ఎలా ఉంటుంది ఏంటో వాటి పట్ల మీకు ఒక అవగాహన ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వొకాబులరీ ఇచ్చారు. వొకాబులరీ తీసుకుంటే మనకి సినానిమ్స్ అండి. మనం ఎప్పుడు చెప్పుకుంటా ఉన్నాము, సిమిలర్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ని ఏమంటామంటారు, సినానిమ్స్ అంటాము. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. ఐ క్విక్లీ హ్యాడ్ మై బాత్. ఐ హరీడ్లీ హ్యాడ్ మై బాత్. ఐ ఇన్స్టెంట్లీ హ్యాడ్ మై బాత్. ఈ 3 సెంటెన్స్ కూడా నేను చాలా కంగారుగా నా స్నానాన్ని ముగించాను అని చెప్పి అర్థాన్ని ఇచ్చే సందర్భంలో యూజ్ చేసినవి. క్విక్లీ అంటే చాలా ఫాస్ట్గా, హరీడ్లీ అంటే కంగారుగా, ఇన్స్టెంట్లీ అంటే అప్పటికప్పుడు. ఇవన్నీ కూడా ఒకటే అర్థం ఇస్తున్నాయి కదా. చూడండి అన్నాడు, ది అండర్లైన్ వర్డ్స్ క్విక్లీ, హరీడ్లీ అండ్ ఇన్స్టెంట్లీ క్యారీ నియర్లీ ద సేమ్ మీనింగ్. సచ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ సినానిమ్స్. ఇక్కడ అండర్లైన్ చేసిన పదాలను ఇక్కడ అండర్లైన్ చేశాడా, చేయలేదు, మనం చేసాం. ఈ అండర్లైన్ చేసిన పదాలన్నీ కూడా మనకి ఇక్కడ ఏమని పిలిచాడండి, ఇన్స్టెంట్గా వాటిని జస్ట్ సినానిమ్స్ అంటారని చెప్పేసి అన్నాడు. ఓకే నెక్స్ట్ చూడండి. డెఫినేషన్ కూడా ఇచ్చారండి. ఇక్కడ మనం చూసుకుంటే డెఫినేషన్ ఏంటంటే, ఏ సినానిమ్ ఈస్ ఏ వర్డ్ దట్ హ్యాస్ నియర్లీ ద సేమ్ మీనింగ్ యాజ్ అనదర్ వర్డ్. నియర్లీ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఇవ్వకపోయినా దగ్గర అర్థాన్ని ఇచ్చే పదం ఏదంటే సినానిమ్. అనదర్ వర్డ్కి మరొక అర్థం వస్తుంది. సరే, లెట్స్ సీ యాజ్ ఎ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ హియర్. వండర్ఫుల్, అడ్మైరబుల్, అమేజింగ్, అస్టానిషింగ్. ఇక్కడే నేర్చుకోవాలండి. ఇలాంటి చాలా ఈ స్టాండర్డ్కి ఇవన్నీ మోస్ట్ కామన్గా యూజ్ చేసి రెగ్యులర్గా వాడే పదాలన్నీ కూడా మనకి ఇక్కడ ఇస్తూ ఉంటారనమాట. సో ఇది చూసుకుంటే మనకి ఇక్కడ వండర్ఫుల్ అనే వర్డ్కి అడ్మైరబుల్, అమేజింగ్, అస్టానిషింగ్. సో ఇంకా చాలా బాగుంది అని చెప్పడం సందర్భంలో ఈ వర్డ్స్ యూజ్ చేస్తాం. అస్టానిషింగ్ అంటే ఆశ్చర్యపోయేటంగా. వెకేషన్ అంటే హాలిడే, బ్రేక్. సమ్మర్ వెకేషన్స్ అంటారు కదా, అలా బ్రేక్ కానీ హాలిడేస్ కానీ. బ్యూటిఫుల్ అంటే ప్రెట్టి, గుడ్ లుకింగ్ అండ్ చార్మింగ్. మెమరీ అంటే మైండ్, రికలెక్షన్, రిమెంబరెన్స్. కోర్ట్యార్డ్ అంటే లాన్, ప్యాషియో అండ్ యార్డ్, ప్యాషియా. ఓకే, కోర్ట్యార్డ్ అంటే ఈ లాన్ ప్రాంతాన్ని, యార్డ్ ప్రాంతాన్ని అంటే మనకి ఇంటి ముంగిట పెరడు అంటాం కదా, అలాంటి ప్రాంతాన్ని మనము థర్డ్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. బిర్బల్ అండ్ అక్బర్ అండ్ బిర్బల్ లెసన్ చెప్పుకున్నప్పుడు, బిర్బల్ అండ్ తెనాలి రామ అండ్ తీజ్ లెసన్ చెప్పుకున్నప్పుడు మనం చెప్పినట్టు గుర్తు కోర్ట్యార్డ్ అనే వర్డ్. చూడండి అక్కడ ఒకసారి. కంపోజ్డ్ అంటే కాన్ఫిడెంట్, ఈజీ గోయింగ్, లెవెల్ హెడెడ్. అంటే ఇక్కడ మనకు అర్థం చూసారా, ఈజీ గోయింగ్ అంటే మనం పెద్దగా ఇబ్బంది పడకుండా కామ్గా పోయి నేచర్ ఉన్న వాళ్ళని కూడా మనం కంపోజ్డ్ అనే వర్డ్ యూజ్ చేసుకోవచ్చు. అకేషనల్ అంటే అప్పుడప్పుడు, సమ్ టైమ్స్, నౌ అండ్ దెన్, ఇన్ఫ్రీక్వెంట్లీ. ఫ్రీక్వెంట్లీ అంటే రెగ్యులర్గా, ఇన్ఫ్రీక్వెంట్లీ అంటే చాలా రేర్గా. ఇంట్రెస్టింగ్, అల్యూరింగ్, అమ్యూజింగ్, అట్రాక్టింగ్. అల్యూరింగ్ కూడా మనం ఆల్రెడీ ముందు క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇవి మనకి సినానిమ్స్. మన నెక్స్ట్ చూస్తే మనకి రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ అబ్జర్వ్ ది అండర్లైన్ వర్డ్స్ కేర్ఫుల్లీ. మనకి ఇచ్చినటువంటి వర్డ్స్ని జాగ్రత్తగా చూస్తే, హార్స్ హిల్స్ ఈజ్ వెల్ నోన్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. It is also called the Ooty of Andhra Pradesh. We feel a cool breeze and enjoy looking at the heavy bushes. We see a good looking scenery and high mountains there. The whole area is filled with green trees and colorful flowers. The temperature is very cool. మనం ఏదైనా ఒక టాపిక్ కంప్లీట్ అయ్యింది అంటే ఆ టాపిక్ మనం నెక్స్ట్ చదువుతున్న లెసన్స్లో ఇక్కడ అప్లై చేసుకుంటూ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ ప్రాపర్ నౌన్స్ అయ్యాయి, తర్వాత మనకి కామన్ నౌన్స్ అయ్యాయి, అలాగే ప్రొనౌన్స్ అయ్యాయి, పంక్చుయేషన్ మార్క్స్, ఇలాంటివన్నీ కూడా మనకు అవ్వడం జరిగింది. అయితే ఇవి అయిపోయిన టాపిక్స్ కాబట్టి ఇక్కడ చూడండి, హాజ్రీ హిల్స్ అన్నాడు. దీన్ని ఎలా మెన్షన్ చేశాడు, ఇట్ అని చెప్పేసి మనం అడ్రస్ చేశాడు. ఇక్కడ హాజ్రీ హిల్స్ అంటే మనం చూడడానికి ప్లూరల్ అనుకుంటాం చాలామంది. ప్లూరల్ కాదండి, ఇక్కడ ఏంటంటే ఇది ఒక ప్రాంతం పేరు.
ఇక్కడ ఎస్ కనపడింది కదా, ప్లూరల్ కదా, ఇట్ ఎందుకు వచ్చింది అలాంటి డౌట్లు రాకూడదు. ఓకే, అఫ్కోర్స్ ఇట్ అనే దాన్ని మనం దీస్ అని కూడా అంటారు అనుకోవచ్చు. ఇట్ మనకి దీన్ని అడ్రస్ చేసింది, ముఖ్యంగా అది గుర్తించాల్సిన విషయం ఇక్కడ ప్రొనౌన్. వి ఫీల్ ఎ కూల్ బ్రీజ్ అండ్ ఎంజాయ్ లుకింగ్ అట్ ద హెవీ బుషెస్. వి సీ ఏ గుడ్ లుకింగ్. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ ఏంటంటే ఇందుకే మనం ఫోకస్ చేసింది అక్కడ కదా. వెల్ నోన్, అలాగే హెవీ, గుడ్ లుకింగ్, ఫీల్డ్, అలాగే టెంపరేచర్. ఇవన్నీ కూడా మనకి అండర్లైన్ చేసిన వర్డ్స్. మనం అబ్జర్వ్ చేసి చూస్తే ఇవన్నీ కూడా ఒక యాడ్జెక్టివ్ సంబంధించిన పదాలు. చూద్దాం ఏమన్నాడు నెక్స్ట్ చూడండి. యాక్టివిటీ 3లో భాగంగా దేంటి డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఏమి. ఓకే, 35 పేజ్లో మనకి యాక్టివిటీ ఇచ్చాడు. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ సినోనిమ్స్ అండ్ ద ఫాలోయింగ్. యూజ్ ద హెల్ప్ బాక్స్. ఇక్కడ చూడండి, హెల్ప్ బాక్స్ యూజ్ చేసి అక్కడ సినోనిమ్స్ మనం రీప్లేస్ చేయమన్నాడు. చూసినట్లయితే ఇక్కడ ఫేమస్, హాజీ హిల్స్ ఈజ్ ఏ ఫేమస్. ఇక్కడ 1 అంటే ఇక్కడ కూడా మనకు 1 వస్తుంది. ఇది 1. ఓకే, 1. టూరిస్ట్ స్పాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద, ఆ పారాగ్రాఫ్ బేస్ చేసుకుని ఇక్కడ ఫిల్ చేయమన్నాడు. ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వి ఫీల్ కూల్ బ్రీజ్ అండ్ ఎంజాయ్ లుకింగ్ అట్ డెన్స్ బుషెస్. డెన్స్ అని చెప్పాం కదా మనం. డెన్స్ అంటే గుబురుగా ఉన్నదని అర్థం. నెక్స్ట్ వి సీ ఏ బ్యూటిఫుల్ సీనరీ. ఇక్కడ మనకి 3వది అవుతుంది. బ్యూటిఫుల్ సీనరీ అండ్ హై మౌంటైన్స్ దేర్. ద హోల్ ఏరియా కవర్డ్ విత్. ఇది 4th వన్. హోల్ ఏరియా ఎలా ఉందంటే కవర్డ్ విత్ గ్రీన్ ట్రీస్ అండ్ కలర్ఫుల్ ఫ్లవర్స్. ద క్లైమేట్ ఎలా ఉందంట, క్లైమేట్ మనకి చాలా కూల్గా ఉంది ఇక్కడ అని చెప్పేసి, చాలా కూల్గా ఉందని చెప్పాడు. ఇవి ఇక్కడ మనం ఫిల్ చేయాల్సిన బ్లాంక్స్. యాక్టివిటీ 4 చూసుకుంటే మ్యాచ్ ద వర్డ్స్ విత్ సూటబుల్ సినానిమ్స్. ఇక్కడ మ్యాచింగ్ చేయమన్నాడండి. సినానిమ్స్ మనం చూద్దాం, మ్యాచింగ్ చేసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. చూడండి, షేర్ అంటే డిస్ట్రిబ్యూట్. మనం దేనైనా పంచిపెట్టడాన్ని, చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు బర్త్డే పిల్లలు. డిస్ట్రిబ్యూట్, షేర్ చేసుకోవడం, డిస్ట్రిబ్యూట్ అన్న మనకు ఈక్వల్ మీనింగ్ వస్తుంది. ప్యాక్ అంటే బండిల్. మనం బండిల్ చేస్తూ ఉంటారు పేపర్స్, ఎగ్జామ్ పేపర్స్ అవి మనకి ఎగ్జామ్ అయిన తర్వాత బండిల్ చేస్తూ ఉంటారు. అది మనకి ప్యాకింగ్. టచ్ అంటే ఫీల్. టచ్ చేయడాన్ని మనం ఫీల్ అవుతాం కదా, అదొక జ్ఞానేంద్రియాలో ఒక పార్ట్. ఎంజాయ్ అంటే డిలైట్. ఎంజాయ్ మనకు ఆనందాన్ని పొందడాన్ని డిలైట్ అంటాం. స్లోప్ అంటే స్లాంట్. ఇది ఆల్రెడీ వచ్చింది మనకు ముందు, అప్పుడు డిస్కస్ చేశాను. ఒక కాళీబండ, ఒక స్లాంట్ ఏరియా అని చెప్పేసి, రాకీ ఏరియా అని కూడా చెప్పుకున్నాం. సో ఇవి దీని సినానిమ్స్ చూసుకుంటే. మరి నెక్స్ట్ ఏంటి, యాంటోనిమ్స్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. మనకు సినానిమ్ అయింది, దానికి ఆపోజిట్ వర్డ్స్ యాంటోనిమ్స్ ఇప్పుడు మనకి చెప్పడం జరుగుతుంది. యూ మస్ట్ గో టు ఆజియస్ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ కోల్డ్ వెదర్ ఇన్ హాట్ సమ్మర్. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే హాట్. ది అండర్లైన్ వర్డ్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్, దే ఆర్ ఆపోజిట్ ఇన్ మీనింగ్. ఇవాళ మనం చెప్పుకుంటూ ఉన్నామండి. సినానిమ్స్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే యాంటోనిమ్స్. అంటే వ్యతిరేక పదాలను మనం యాంటోనిమ్స్ అంటాము. మనం కామన్గా యూస్ చేసే ఆపోజిట్ వర్డ్స్కి బదులుగా వాడే వర్డే యాంటోనిమ్. నెక్స్ట్ చూడండి, యాక్టివిటీ 5లో భాగంగా మనకి ఏం ఇచ్చారు, రైట్ ద ఆపోజిట్ వర్డ్స్ టు ఫాలోయింగ్ వర్డ్స్ టేకన్ ఫ్రమ్ ద లెసన్. ఇఫ్ దేర్ ఈస్ అ నీడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్. ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్కి ఆపోజిట్ వర్డ్స్ రాయమన్నాడు. జాలీ అంటే చాలా ఆనందంగా ఉండడం, బాధగా కనిపిస్తుంది అని గ్లూమీ అంటాం. చాలా గ్లూమీ అంటే ఫేస్ చూస్తే చాలా బాధాకరంగా పెట్టినట్టు, గ్లూమీ. మరి నెక్స్ట్ అబోవ్ అంటే బిలో. ఇది తెలుసు కదా, అబోవ్ అంటే పైకి, బిలో అంటే కిందకి. బిగ్ అంటే స్మాల్. బిగ్ అంటే ఏంటండి, స్మాల్. ఆపోజిట్ చెప్తున్నాను నేను, ఇక్కడ సినానిమ్స్ కాదు, ఈక్వలెంట్ వర్డ్స్ కాదు, దానికి రైట్ ఆపోజిట్గా వచ్చే వర్డ్స్ చెప్తున్నాం మనం. టాల్ అంటే షార్ట్కి, దీనికి ఆపోజిట్ వర్డ్ షార్ట్. క్లీన్ అంటే అన్టైడీ లేదా మెస్సీ. అన్టైడీ, టైడీ అన్నా కూడా శుభ్రం వస్తుంది కాబట్టి అన్టైడీ లేదా మెస్సీ అన్నా కూడా ఏంటంటే శుభ్రంగా లేకపోవడం, అంటే చంద్రవందరగా ఉండడం. క్లీన్ అంటే దానికి ఆపోజిట్ వర్డ్. ఫ్రెష్ అంటే స్టేల్. స్టేల్ అంటే పాచిపోయిన. ఇప్పుడు మనకు ఫుడ్ లాంటివి ఉన్నాయనుకోండి, పాచిపోతే మనం పాచిపోయిన ఫుడ్ స్టేల్ ఫుడ్ అంటాం. లేదా ఫ్రెష్ అంటే మనకి న్యూ అని అర్థం కాబట్టి ఓల్డ్ అన్న సందర్భంలో కూడా మనం తీసుకోవచ్చు. గుడ్ అంటే బ్యాడ్, ఇది తెలిసిందే, లేదా వర్స్ట్ అలా. స్ట్రాంగ్ అంటే వీక్. వీక్ అంటే చాలామంది స్పెల్లింగ్ తప్పులు రాస్తూ ఉంటారు. వినండి, ఇవన్నీ మీకు చాలా కామన్గా వర్డ్స్ అనిపించవచ్చు, కానీ మనకు ఎక్కడో చోట ఎంత బాగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళైనా సరే కామన్గా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. లేదా కొంతమందికి బేసిక్స్ కూడా తెలియదు. అలాంటి వాళ్ళ కోసం నేను ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందు టైం బట్టి ఇంకా ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడే మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. వీక్ ఇక్కడ డబ్ల్యూఈఈకే కాదు, ఇది వారం అర్థం వస్తుంది, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది డబ్ల్యూఏకే, వీక్ అంటే వారం, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జస్ట్ లైక్ మీట్ కూడా అంతే. మీట్ అంటే కలవడం, అలాగే ఎంఈఏటి మీట్ అంటే మాంసం. సో ఈ 2 జాగ్రత్తలు చూసుకోవాలి. ఇక్కడ మనకి ఈ వీక్. సైలెంట్ అంటే మనకి నాయిజీ. సైలెంట్గా ఉంటే ఏం మాట్లాడకుండా ఉండడం, మనం కాల్ చేస్తే నాయిజీ అంటాం. బ్రైట్ అంటే తెలుసు కదా, దానికి మనం డార్క్ అని చెప్పొచ్చు. బ్రైట్ లేదా డార్క్. బాగా వెలుతురుగా ఉంటే దాన్ని బ్రైట్ లేదా డార్క్. గ్లూమీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇవి మనకి సినానిమ్స్, ఆపోజిట్ వర్డ్స్, యాంటోనిమ్స్. నెక్స్ట్ చూడండి, గ్రామర్లో మనం ఇందాక డిస్కస్ చేసింది అడ్జెక్టివ్స్ ఆల్రెడీ. ఇందులో డీ సైలెంట్ అండి, ఒకరు సైలెంట్లో ఇస్తే డీ సైలెంట్. అడ్జెక్టివ్స్ అనాలి తప్ప అడ్జెక్టివ్స్ అనకూడదు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ అండ్ ఐడెంటిఫై అడ్జెక్టివ్స్.
దేర్ ఆర్ బిగ్ అండ్ టాల్ ట్రీస్ అండ్ డెన్స్ బుషెస్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. టాల్ అనే వర్డ్ కానీ డెన్స్ అనే వర్డ్ కానీ అబ్జర్వ్ చేసి చూస్తే ఇక్కడ ట్రీ అనే నౌన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ఇది ఎలా ఉందో ఏంటో, అలాగే ఇక్కడ బుషెస్ అనే వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ఈ వర్డ్, ఈ రెండు ఏమవుతాయంటే మనకి అడ్జెక్టివ్స్ అవుతాయి. ఈ విషయాలన్నీ కూడా మనం ఆల్రెడీ ఈ క్లాసెస్ చెప్పుకున్నప్పుడు అక్కడే మనం చూసామండి. ఇది కొత్త టాపిక్ ఏం కాదు. ముందు ఆ క్లాసెస్ చూస్తే ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయండి. అసలు వాట్ ఈస్ కూడా ఒక ఐడియా వచ్చింది అనుకోండి గ్రామర్ పార్ట్ మీద, ఇక్కడ మనం డిస్కస్ చేసే ప్రతి టాపిక్ కూడా మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. చాలా డీటెయిల్గా ఉంటాయి. ఎందుకంటే మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న సెంటెన్సెస్ తీసుకుని ఎగ్జాంపుల్స్ తీసుకుని అడుగుతున్నాడు. ఆ కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థమైనప్పుడు ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే మీరు ఈజీగా ఆ రూల్ అప్లై చేసుకుని ఆన్సర్ చేయగలుగుతారు. సరే, ది అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద sentences add special meaning to trees and bushes. In other words, they describe trees and bushes. ఈ వర్డ్ ఇది ఇంపార్టెంట్. ఆ వర్డ్స్ ఏం చేశాయండి? డిస్క్రైబ్స్ ట్రీస్ అండ్ బుషెస్. ఈ రెండు పదాలను డిస్క్రైబ్ చేసే రెండు పదాలు. ఈ రెండు పదాలు టాల్ అండ్ డెన్స్. కాబట్టి దీస్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ డిస్క్రైబింగ్ వర్డ్స్, లేదా సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ అడ్జెక్టివ్స్ అని పిలుస్తారు. ఇది అడ్జెక్టివ్ గురించి. డిస్క్రైబింగ్ వర్డ్స్ కూడా వాటిని పిలుస్తారు, ఎందుకంటే డిస్క్రైబ్ చేస్తారు కాబట్టి నౌన్ గురించి. కొన్ని యాడ్జెక్టివ్స్ని తీసుకొని పిక్ చేసుకొని మనకు రాయమన్నాడు. ఇక్కడ మీకు తెలిసినవి ఏమైనా ఉంటే రాసుకోండి. యాడ్జెక్టివ్స్ మీరు కనిపెట్టాలి. ఇక్కడ ఖచ్చితంగా వర్క్ చేయాలండి. నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు ఏదైనా చదువుతున్నాను అనుకోండి, మీలో మీరే ఆన్సర్ దాన్ని ఊహించుకోవాలి. మీరే గెస్ చేయగలగాలి. అప్పుడైతేనే మీరు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి సింక్ అయితే మీరు రేస్లో ఉన్నట్టు. అంతేగాని నేను చెప్తాను కదా అని వెయిట్ చేస్తూ ఉన్నారంటే మీరు ఎప్పటికీ అలా వింటూనే ఉంటారు తప్ప మీకంటూ ఓన్గా డెవలప్ చేసుకోవడం సాధ్యం కాదు మళ్ళీ. నెక్స్ట్ చూడండి, యాక్టివిటీ 7. Fill in the blanks in the following sentences with the appropriate words from the box below. సేమ్ మళ్ళీ మనకు కొన్ని బ్లాంక్స్ ఇచ్చాడు, దాన్ని ఫిల్ చేయమన్నాడు. దెర్ ఈజ్ ఏ లాంగ్ క్యూ స్పెల్లింగ్ చూసారా? ఆల్రెడీ మనకు క్లాసెస్లో కూడా చెప్పుకున్నాం. అది ఒకటే ప్రొనౌన్సియేషన్, సింగిల్ సిలబల్ ఉంటుంది దీంట్లో క్యూ అని చెప్పి. కానీ క్యూ స్పెల్లింగ్ అంటే లైన్లో ఉండడం. ఎలా ఉందంటే క్యూ చాలా లాంగ్గా ఉంది, లాంగ్ క్యూ. ద గర్ల్ ఈజ్ క్రయింగ్ ఫర్ మెహర్. ఏ గర్ల్? లిటిల్ గర్ల్. ఒక చిన్న గర్ల్, ఒక అమ్మాయి అక్కడ వాళ్ళ మదర్ కోసం ఏడుస్తుంది అనమాట. లిటిల్ గర్ల్. యాడ్జెక్టివ్స్ అండి ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసి చూస్తే. దేర్ ఆర్ కలర్ఫుల్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయంట? కలర్ఫుల్గా ఉన్నాయి, కాబట్టి ఇది ఒక యాడ్జెక్టివ్. కజీమ్ ఈజ్ ఏ కరాటే ఫైటర్. కజీమ్ అనే ఆయన ఒక కరాటే ఫైటర్. కరాటే అంటే ఒక ఏంటంటాం మనం కరాటేని ఒక కైండ్ ఆఫ్ డిఫెన్స్ చేసే గేమ్ లాంటిది అనమాట. ఓకే. షీ స్పీక్స్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుందంటే చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది. సో ఇవన్నీ ఏంటంటే కరెక్ట్ అంటే మార్షల్ ఆర్ట్స్ అని గుర్తొచ్చింది. షీ స్పీక్స్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఎలా మాట్లాడుతుందంటే చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఏంటంటే అడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకే, అపరేటివ్ వర్డ్స్ ఉన్నా కానీ అవన్నీ అడ్జెక్టివ్స్. మన నెక్స్ట్ చూస్తే యాక్టివిటీ 8లో భాగంగా మనం మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇచ్చినవి ఏంటి? మ్యాచ్ ద డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటారు కాలం ఏ విత్ ద నౌన్స్ అంటారు ఏ కాలం బి అండ్ పుట్ రైట్ లెటర్ ఇన్ బ్రాకెట్. ఇక్కడ అన్ని యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. డిస్క్రైబింగ్ వర్డ్స్ అన్నాడు కదా, వాటిలో మనం యాడ్జెక్టివ్స్ అంటాము. ఇక్కడ అన్ని మనకు నేమింగ్ వర్డ్స్ ఉన్నాయి. ఈ రెండింటిని మ్యాచ్ చేయమన్నాడు. డార్క్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? నైట్ గుర్తు రావాలి. సో సి, డార్క్ నైట్. డీప్ అనగానే ఏం గుర్తు రావాలండి? డీప్ సీ. మనకి సముద్రం లోతుగా ఉంటుంది కాబట్టి డీప్ సీ అంటారు. బ్లూ అనగానే స్కై, బ్లూ స్కై. కూల్ అనగానే కూల్ అని సన్ ఎలాగా ఉంటారు కాబట్టి కూల్ మూన్. సో ఏ. బ్రైట్ అంటే సన్, సో బి. ఇలా ఈ యాడ్జెక్టివ్స్ అన్ని డిస్క్రైబింగ్ వర్డ్స్ అన్ని కూడా నేమింగ్ వర్డ్స్. మీకు తెలుసు కదా, డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే మనం ఏమంటాం? యాడ్జెక్టివ్స్ అంటాం, యాడ్జెక్టివ్స్. అలా ఇక్కడ నేమింగ్ వర్డ్స్ అంటే ఏంటి? నౌన్స్. ఈ రెండింటిని మ్యాచ్ చేయమన్నాడు. కామన్గా యూజ్ చేసే కలొకేషన్ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ చూడండి, రైటింగ్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద పంక్చుయేషన్ మార్క్స్ అట్ ద ఎండ్, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్సెస్కి కావాల్సినటువంటి వాటిని నేను బాగా అబ్జర్వ్ చేయమన్నాడు. ఫస్ట్ ఏమో క్విక్లీ హ్యాడ్ మై బాత్, ఫుల్ స్టాప్ ఉంది. ఒక అసర్టివ్ సెంటెన్స్ కాబట్టి దే ఫెల్ట్ హ్యాపీ, ఇది కూడా అసర్టివ్ సెంటెన్స్ కాబట్టి ఫుల్ స్టాప్ ఉంది. మన సెంటెన్స్ టైప్స్ చెప్పడం జరిగింది నేను క్లాసెస్లో. చాలా ఇంపార్టెంట్ ఇది. సెంటెన్స్ టైప్స్ తెలిస్తే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామంటే ఈ స్పీచ్ ఏదైతే ఉందో రిపోర్టెడ్ స్పీచ్, అక్కడ మనం యూజ్ చేసిన కీవర్డ్స్ లాంటివన్నీ కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పంక్చుయేషన్ మార్క్స్ కూడా దాన్ని వేస్ట్ చేసి మనం చేయగలుగుతాం. హూ ఈజ్ యువర్ ఇంగ్లీష్ టీచర్? క్వశ్చన్ మార్క్. ఎవరు అని అడిగారు కాబట్టి క్వశ్చన్. హ్యావ్ ఎవర్ బీన్ టు ఢిల్లీ? ఇది కూడా క్వశ్చనే, కానీ రెండు క్వశ్చన్స్ వేరు క్వశ్చన్స్. ఇదేమో డబుల్-హెచ్ క్వశ్చన్, ఇదేమో మనకి ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వస్తుంది, ఇక్కడేమో మీకు డబుల్-హెచ్ క్వశ్చన్ కూడా వస్తుంది. అది తేడా రెండింటికి. రెండు ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ వాట్ ఏ లాంగ్ క్యూ. ఇక్కడ క్యూ ఎలా ఉందంట? చాలా లాంగ్గా ఉండడం జరిగింది. సో ఇక్కడ చివరికి చూసారు ఎలా ఉందో? ఇది అసర్టివ్ సెంటెన్స్లా ఉంటుంది, కానీ చూడడానికి ఇది ఏంటంటే ఒక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనమాట. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇవన్నీ కూడా ఎక్స్క్లమేషన్ మనం ఎక్స్ప్రెస్ చేస్తాం కాబట్టి ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, వాట్ డిడ్ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ద అబౌవ్ సెంటెన్సెస్? సెంటెన్స్ 1 and 2లో మనం ఏం అబ్జర్వ్ చేస్తాం? ఫుల్ స్టాప్ స్టేట్మెంట్స్ కాబట్టి స్టేట్మెంట్స్కి మరో పేరు ఏంటంటే స్టేట్మెంట్స్ని మనం ఏం పిలుస్తామండి? అసర్టివ్ సెంటెన్స్ అని పిలుస్తాము. అసర్టివ్ సెంటెన్స్ లేదా ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్ అని పిలుస్తాము.
లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అని పిలుస్తాము, లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అని పిలుస్తాము. ఇవన్నీ కూడా మనకి ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యే సబ్జెక్ట్తో మొదలయ్యి క్యాపిటల్ లెటర్తో, సబ్జెక్ట్ దగ్గర క్యాపిటల్ లెటర్తో మొదలయ్యి చివరిలో మనకు ఫుల్ స్టాప్ వస్తే ఇవన్నీ కూడా మన స్టేట్మెంట్స్ అవుతాయి. సో చూసుకోవాలి. నెక్స్ట్ రెండోది ఏంటి, సెంటెన్సెస్ 3 and 4 ఎండ్ విత్ ఎ క్వశ్చన్ మార్క్ యాజ్ దే ఆర్ క్వశ్చన్స్. మనకు 2 types ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి క్వశ్చన్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో. దాంట్లో మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనగానే ఒకటి ఎస్ అన్న క్వశ్చన్ మనకు ఉంటుంది, అది హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది. రెండోది డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్ వర్డ్ అనమాట. ఈ రెండింటి క్వశ్చన్ సెంటెన్సెస్ కూడా చివరిలో మనకి ఏమొస్తుందంటే క్వశ్చన్ మార్క్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. థర్డ్, సెంటెన్సెస్ 5 and 6 ఎండ్ విత్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఇది ఎక్స్క్లమేషన్ మార్క్ అంటుంది దీన్ని. యాజ్ దే ఎక్స్ప్రెస్ ఏ సడన్ ఫీలింగ్ ఆఫ్ సర్ప్రైజ్. ఏదైనా సడన్గా ఫీల్ అయ్యే ఎక్స్ప్రెషన్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఈ యొక్క ఎక్స్క్లమేషన్ మార్క్ యూస్ చేస్తాం. ఇక్కడ చూసారా, అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్ క్యాన్ బి యూజ్డ్ ఆఫ్టర్ ద వర్డ్స్ ఆర్ ద సెంటెన్సెస్ విచ్ ఎక్స్ప్రెస్ ఎ సడన్ ఫీలింగ్ ఆఫ్ సర్ప్రైజ్, హ్యాపీనెస్, యాంగర్, సారో ఆర్ డిసప్పాయింట్మెంట్. ఈ ఫీలింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏవైతే మనకి సడన్ ఫీలింగ్ ఆఫ్ సర్ప్రైజ్ కానీ, హ్యాపీనెస్ కానీ, యాంగర్ కానీ, సారో కానీ, డిసప్పాయింట్మెంట్ కానీ మనం ఎక్స్ప్రెస్ చేయాల్సి వచ్చినప్పుడు యూజ్ చేసే మార్క్ ఏంటంటే ఎక్స్క్లమేటరీ మార్క్. అలాస్, ఐ లాస్ట్ మై పెన్, అయ్యో నా పెన్ పోయింది. వాట్ ఏ పిటీ, ఎంత బాధాకరమైన విషయం. హుర్రా, ఐ హ్యావ్ వన్ ద గేమ్, నేను గేమ్ గెలిచాను. ఇవన్నీ కూడా మనకి మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే స్టేట్మెంట్స్ అనమాట. సో వీటిని మనం ఏమంటామంటే ఎక్స్క్లమేటరీ మార్క్ యూజ్ చేసి మనం వాటిని అడ్రస్ చేస్తాం. నెక్స్ట్ యాక్టివిటీ 9 చూసుకుంటే, అట్ ది కరెక్ట్ పంక్చువేషన్ అట్ ది ఎండ్ ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ ఆర్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఇక్కడ మనకి యాక్టివిటీ ఇచ్చారు, మనం కరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్ చేయమని. యు ఆర్ లేట్ అగైన్, ఫుల్ స్టాప్. వేర్ ఇస్ మై పెన్, ఇది క్వశ్చన్ కాబట్టి చివరిలో క్వశ్చన్ మార్క్. కిరణ్ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే, ఇది కూడా మనకి కామన్ సెంటెన్స్ కాబట్టి ఫుల్ స్టాప్. యు ఆర్ లేట్ అగైన్ అంటే మీరు లేట్గా వచ్చారు. స్టేట్మెంట్ అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం తెలియజేస్తాం. క్వశ్చన్ అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. మామూలు ఎక్స్క్లమేషన్ ఇంట్రాగేటివ్ మూడోది అయినటువంటి ఇంపారేటివ్ సెంటెన్స్ ఉంటుంది. అదేంటంటే ఏదైనా కమాండ్ కానీ, సజెషన్ కానీ, రిక్వెస్ట్ కానీ లాంటి వాటిని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. వేర్ డూ యూ లివ్, ఇది ఎక్కడ నివసిస్తుందని అడిగాడు. అంటే ఏంటంటే క్వశ్చన్ మార్క్. మన ఆన్సర్ చెప్పాలి కదా, మనం ఎక్కడ నివసిస్తున్నాము కాబట్టి క్వశ్చన్ మార్క్ అవుతుంది. సో ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం, చూడండి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి చూసుకుంటే స్టాప్, యు ఆర్ మేకింగ్ మీ యాంగ్రీ. స్టాప్, ఇక్కడ తన యొక్క సడన్ ఫీలింగ్ చెప్పారు. స్టాప్ అని ఎక్స్క్లమేషన్ మార్క్ పెట్టి యు ఆర్ మేకింగ్ మీ యాంగ్రీ, అలా ఫుల్ స్టాప్ అని పెట్టుకోవచ్చు, లేదా ఎక్స్క్లమేషన్ మార్క్ కూడా పెట్టుకోవచ్చు. మై నేమ్ ఈజ్ నవీన్, నా పేరు నవీన్ అని చెప్పేసి తెలియజేస్తాం కాబట్టి ఇది కూడా మనకి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. హే లుక్ హియర్, ఇక్కడ చూడు అని చెప్పేసి మనకి చెప్తున్నాం, లేదా ఫుల్ స్టాప్ కూడా పెట్టుకోవచ్చు దానికి. ఐ హ్యావ్ ఎ బిగ్ హౌస్, ఫుల్ స్టాప్. డోంట్ డూ దట్ అగైన్, ఫుల్ స్టాప్. ఇంపారేటివ్ సెంటెన్స్ నెగిటివ్. విల్ యూ హెల్ప్ మీ, క్వశ్చన్ మార్క్. ఇంట్రాగేటివ్లో మనకి ఫస్ట్ కైండ్ హెల్పింగ్ వర్బ్తో మొదలయ్యే ఎస్ అన్న క్వశ్చన్ ఇది. ఇవి మనకి పంక్చువేషన్ మార్క్ సంబంధించినవి. నెక్స్ట్ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ చూసుకుంటే, రీడ్ ద కన్వర్సేషన్ గివెన్ బిలో. రుచితకి రవలికి మధ్య కన్వర్సేషన్ అండి ఇక్కడ. హాయ్ రవలి, హౌ ఆర్ యూ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రతి సెంటెన్స్లో కూడా ఈ హౌ అనే వర్డ్ ఒకటి, వేర్ అనే వర్డ్ ఒకటి, అలాగే వై అనే వర్డ్ ఒకటి, వాట్ అనే వర్డ్ ఒకటి, వెన్ ఒకటి వర్డ్ ఒకటి మనకి అండర్లైన్ చేశాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందండి, ఇవన్నీ కూడా క్వశ్చన్ వర్డ్స్. ఇవన్నీ కూడా ఏంటండి, క్వశ్చన్ అడగడానికి ఉపయోగించే వర్డ్స్. మరి వీటిని ఏమంటాము, WH క్వశ్చన్ వర్డ్స్ అంటాం. ఏ క్వశ్చన్ వర్డ్స్ అంటాం, WH. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ప్రతి వర్డ్లు దాదాపు ఈ WH క్వశ్చన్ వర్డ్స్ అనే దాదాపు వాటిలో WHతో మొదలవుతాయి అన్నీ కూడా, ఒక హౌ తప్ప. WH క్వశ్చన్ చూడండి, వెన్లో WH ఉంది, వాటర్ WH ఉంది, వైలో WH ఉంది, వేర్లో WH ఉంది, అలాగే మన హూలో WH ఉంటుంది. హౌ మాత్రం వాళ్ళ W ఉంటుంది, చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి WH క్వశ్చన్ వర్డ్స్ అంటారు. ఇక్కడ అసలు ఏమన్నాడు ఒకసారి ఫాస్ట్గా చదువుతాను చూడండి. ఎలా ఉన్నావు అని అడిగాడు. ఫైన్ థ్యాంక్ యూ, హౌ అబౌట్ యూ. నువ్వు ఎలా ఉన్నావు అని అడిగితే ఐ ఆమ్ ఫైన్, వేర్ ఆర్ యూ గోయింగ్, నేను బాగున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. ఐఎమ్ గోయింగ్ టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తున్నాను. ఈజెంట్ యువర్ బ్రదర్ కమింగ్ టు స్కూల్ టుడే, మీ బ్రదర్ స్కూల్కి వస్తున్నారా ఈరోజు అని ఎస్ఆర్నో క్వశ్చన్ అడిగారు. ఎస్ఆర్నో క్వశ్చన్లో మన క్వశ్చనే కానీ WH క్వశ్చన్ వర్డ్స్ ఉండవు, అదే తేడా రెండింటికి. నో హీ ఈజ్ నాట్ కమింగ్, లేదు ఇదో రావట్లేదు. చూసారా, నో అనేది నెగిటివ్ అని చెప్పినట్టు దాని నెగిటివ్ సెంటెన్సే మనకి ఫ్రేజే యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వై, వాట్ హ్యాపెన్ టు హిమ్, ఎందుకు, ఏమైంది అతనికి అని అడిగింది రుచిత. రవళి అంటున్నప్పుడు టుడే ఈజ్ హిస్ బర్త్డే, ఈరోజు అతని బర్త్డే అని చెప్పేసి చెప్తున్నాడు. ఓ ఈజ్ ఇట్, బై ద వే వెన్ ఈజ్ ద పార్టీ, అవునా పార్టీ ఎప్పుడు అని అడిగింది. పార్టీ ఎప్పుడు అడిగినప్పుడు ఖచ్చితంగా పిలవాలి కదా, పిలుస్తూ చూద్దాం. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ ఇచ్చిన పేర్లు, కానీ ఇక్కడ చూస్తే మనకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి పిక్చర్లో. సరే నెక్స్ట్ చూడండి, ఇంకా ఉంది. రవళి అయినా ఉంటుంది, దిస్ ఈవినింగ్ అరౌండ్ 8 o'clock, ఈ రోజు సాయంత్రం 8 గంటల ఆ టైంలో. యూ ప్లీజ్ కమ్ టు ద పార్టీ, పార్టీ ఎప్పుడు అడిగిన తర్వాత పిలవకుండా ఉంటారా, పిలిచారు. రుచిత, యాజ్ ఐ డూ, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్విటేషన్, కన్వే మై విషెస్ టు యువర్ బ్రదర్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ, నువ్వు నన్ను బర్త్డే పార్టీకి తీసుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, మీ బర్త్డే విషెస్ చెప్పండి మీ బ్రదర్కి అని చెప్పేసి చెప్పింది, తన బర్త్డే విషెస్ తెలియజేయమని. లుక్ అట్ ద అండర్లైన్ వర్డ్స్, హౌ, వేర్, వాట్, వై అండ్ వెన్ చెప్పాం కదా. ఇప్పుడే మనకి వీటిని ఏమంటామంటే దీస్ ఆర్ కాల్డ్ WH వర్డ్స్. వి యూజ్ దీస్ వర్డ్స్ టు ఆస్క్ ఫర్ ఇన్ఫర్మేషన్.
ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినప్పుడు యూస్ చేసే డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్స్ ఇవన్నీ కూడా. వీటి అర్థాలు కూడా చాలామంది తెలియట్లేదండి ఇప్పటికీ కూడా. వాళ్ళు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ప్రాక్టీస్, ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేసుకుంటేనే మనకి బాగా గుర్తుంటుంది. ఎగ్జామ్లో మనకి ఆ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసే టైంలో ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇది కాదు అని పక్కగా చెప్పగలము. ఆ ప్రాక్టీస్ లేకపోతే ప్రతి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఇది ఎక్కడో చూసేనే ఇది ఇదా అనే కన్ఫ్యూజన్ ఖచ్చితంగా చాలా సందర్భాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. సో ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత డైరెక్ట్గా అంత తక్కువ టైంలో మీరు ఆన్సర్ గెస్ చేయగలుగుతారు. నెక్స్ట్ చూడండి, చూజ్ ఏ సూటబుల్ క్వశ్చన్ వర్డ్ టు కంప్లీట్ ద క్వశ్చన్. ఇక్కడ సరైన సూటబుల్ క్వశ్చన్ వర్డ్ ఏంటో చూడమన్నాడు. మనం ఇక్కడ ఆన్సర్ చూస్తే ఐ లివ్ ఇన్ చంద్రాల ప్లేస్లో నివసిస్తున్నానంటే ఏమని అడిగినట్టు, వేర్ ఎక్కడ నివసిస్తామని అడిగినట్టు. సో వేర్ ఎక్కడ. ఐ యామ్ 9 years old అంటే నీ ఏజ్ ఎంత అన్నట్టు కదా. హౌ ఓల్డ్ ఆర్ యూ, నీ ఏజ్ ఎంత, హౌ ఓల్డ్ ఆర్ యూ, మనకు తెలిసిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. డాష్ ఆర్ యూ లేట్, వై ఆర్ యూ లేట్, ఎందుకు లేట్ అయ్యావు, బికాస్ మై బ్రదర్ ఈజ్ ఇల్, నా బ్రదర్ ఇల్గా ఉంది కాబట్టి వై. డాష్ డూ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే అంటే ఆన్ 6 June, డేట్ చెప్పాడు కాబట్టి ఎప్పుడు, వెన్ ఎప్పుడు. ఇక్కడ రాస్తాను చూడండి, మీకు తెలియకపోతే రాసుకోలో చోట. వేర్ అంటే ఎక్కడ, హౌ అంటే ఎలా, చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టేసుకోండి ప్రతిదానికి కూడా, ఆడిచ్చాడు ఆల్రెడీ. వై అంటే ఎందుకు, వై అంటే ఎందుకు. అలాగే వెన్ అంటే ఎప్పుడు, వెన్ అంటే ఎప్పుడు. ఇంకా వాట్ ఈజ్ యువర్ ఫాదర్, మీ ఫాదర్ ఏం చేస్తారు అని. మీ ఫాదర్ ఏంటంటే మీ ఫాదర్ ఏం చేస్తారు, మై ఫాదర్ ఇస్ ఏ ఫార్మర్, మీ ఫాదర్ ఏం చేస్తారు, వాట్ ఏమిటి. లేదా వాట్ డస్ యువర్ ఫాదర్ డూ అని కూడా అడగచ్చు. ఇది సింపుల్గా ఉంటుంది, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అని చెప్పేసి. ఓకే, ఇది మనకి క్వశ్చన్ వర్డ్ సంబంధించినటువంటి ఇచ్చిన యాక్టివిటీ. నెక్స్ట్ చూస్తే నౌ ఆస్క్ క్వశ్చన్స్ టు గెట్ ద ఆన్సర్స్ గివెన్ బిలో. ఈ కింద ఇచ్చినటువంటి ఆన్సర్ రావాలంటే మనం ఏ క్వశ్చన్ అడగాలి, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. మన ఆన్సర్ చెప్పొచ్చు, క్వశ్చన్ ఫ్రేమ్ చేయగలగాలి. సెంటెన్స్ మనకి ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ టెన్స్లో ఉంది కాబట్టి మనకి వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే చెప్తారు, మై నేమ్ ఈజ్ అయాన్ అని చెప్తారన్నమాట. వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్స్. ఇవి అర్థం బాగా నేర్చుకుంటే నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని ఈజీగా ఉంటాయి, నెక్స్ట్ లెవెల్లో ఉన్నవి. నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ సెంటెన్స్ ఏం అడిగాడు, ఐ యామ్ 9 years old అన్నాడు. అంటే హౌ ఓల్డ్ ఆర్ యూ, మనం ఇప్పుడే డిస్కస్ చేస్తాం ఇవన్నీ కూడా. హౌ ఓల్డ్ ఆర్ యూ, హౌ ఓల్డ్ ఆర్ యూ అనే వర్డ్ యూజ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే సింగులర్ అయినా ప్లూరల్ అయినా కూడా మనం ఒకటే యూజ్ చేస్తాం. ఆర్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా మనకి ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. ఐ లివ్ ఇన్ మైలవరం, వేర్ డూ యూ లివ్, వేర్ డూ యూ లివ్. ఈ స్ట్రక్చర్ చాలాసార్లు చెప్పానండి, మీరు ముందు క్లాసెస్ చూస్తే ఈజీగా ఉంటుంది. వేర్ డూ యూ లివ్. నెక్స్ట్ ఐ ఆమ్ స్టడీయింగ్ ఇన్ 4th class, వాట్ ఆర్ యూ స్టడీయింగ్, వాట్ ఆర్ యూ స్టడీయింగ్. మీరు ఏం చదువుతున్నారు అని అడిగారు. ఇక్కడ అడిగితే మనం ఏం చెప్తాం, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 4th class. ఐఎమ్ స్టడీయింగ్ 4th class కాదు, ఇన్ చూసారు ప్రిపోజిషన్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఏంటి, మై ఫాదర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్. మిస్టర్ రాజశేఖర్ ఈజ్ అవర్ ఇంగ్లీష్ టీచర్, హూ ఈజ్ యువర్ ఇంగ్లీష్ టీచర్, హూ ఈజ్ యువర్ ఇంగ్లీష్ టీచర్. నెక్స్ట్ మై బర్త్డే ఈజ్ ఆన్ 6th June, వెన్ ఈజ్ యువర్ బర్త్డే, వెన్ ఈజ్ యువర్ బర్త్డే. ఇది అంటే ఇవన్నీ మనం ప్రాక్టీస్గా నేను చెప్పడానికి ముందే మీరు నోట్లోకి రావాలి. ఇవన్నీ కూడా సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోవడం. మై స్కూల్స్ నేమ్ ఈస్ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్, వాట్ ఈజ్ యువర్ స్కూల్ నేమ్, వాట్ ఈజ్ యువర్ స్కూల్ నేమ్. ఇదనమాట. ఈ క్వశ్చన్ వర్డ్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ చూసినట్టయితే నో యువర్ డిక్షనరీ. ఇది మనకు డిక్షనరీ టాపిక్ కూడా ఉంది. డిక్షనరీ టాపిక్ నుంచి మార్క్స్ పోయాయంటే మీరు కనీసం ఒకసారి కూడా వాటి గురించి దృష్టి పెట్టలేదని అర్థం. ఎందుకంటే మనం టెట్ లాంటి ఎగ్జామినేషన్స్లో అత్యంత ఈజీగా మార్క్స్ వచ్చే టాపిక్ ఏదైనా ఉందంటే ఇవి డిక్షనరీ లాంటి టాపిక్స్ అండి. మనం ఏదో గ్రామర్లో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ కొంచెం మనం ఫోకస్ ఇస్తే అయిపోద్ది. ఈ డిక్షనరీ రాసేసి ఒక డిక్షనరీ ఏం చెప్తుందంట, ఒక వర్డ్ ఎలా ప్రొనౌన్స్ అవుతుందో చెప్తుంది. ఏ డిక్షనరీ టెల్స్ అస్ వర్డ్ మీన్స్ ఆ మీనింగ్ ఏంటో చెప్తుంది. దాని యొక్క అర్థం ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఉచ్చారణ చెప్తుంది, మీనింగ్ చెప్తుంది. ఏ డిక్షనరీ షోస్ హౌ ఏ వర్డ్ ఇస్ స్పెల్డ్, దాని స్పెల్లింగ్ చెప్తుంది. ఏ డిక్షనరీ టెల్స్ అస్ హౌ ఏ వర్డ్ ఇస్ యూజ్డ్, సెంటెన్స్లో ఎలా యూజ్ చేయాలో చెప్తుంది. ఏ డిక్షనరీ షోస్ అస్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఏ వర్డ్. అంటే ఆ వర్డ్ మనకి ఆ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకు ఉన్నటువంటి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏదో కూడా మనకి చెప్తుంది. ఇక్కడ ఇది ఆప్షన్స్ ఇవ్వచ్చండి. సింపుల్గా క్వశ్చన్ ఎలా అడుగుతాడు, ఆ డిక్షనరీ టెల్స్ అస్ అని ఇచ్చేసి కింద ఆప్షన్స్లో ఏ వర్డ్ హౌ ఏ వర్డ్ ఈస్ ప్రొనౌన్స్డ్ అంటాడు, వాట్ ఏ వర్డ్ మీన్స్ అంటాడు, హౌ ఏ వర్డ్ ఈస్ స్పెల్డ్ అంటాడు, లేకపోతే నన్ ఆఫ్ ద అబవ్ అంటాడు. అప్పుడు ఆన్సర్ మనకి ఏంటి, ఆల్ ఆఫ్ ద అబవ్ ఉంటాడు. అప్పుడు ఆన్సర్ మనకి ఆల్ ఆఫ్ ద అబవ్ అవుతుంది. ఇలా మనకి ఏ రకంగా అడగచ్చు, జస్ట్ చూసుకెళ్ళిపోవడం కాదండి. మనం ఏదైనా చదువుతున్నామంటే ఖచ్చితంగా దాన్ని మన ఎగ్జామ్లో ఈ టాపిక్ని ఈ సెంటెన్స్ని ఎలా క్వశ్చన్లో ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది అని బేస్ చేసుకుని మనం ప్రిపరేషన్ కొనసాగించాలి. కొంతమంది చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు, ఎక్కడ ఉపయోగపడదు అలా చదివితే. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇక్కడ మనకి ఒక డిక్షనరీ ఒకటి ఇవ్వడం జరిగింది.
అబ్జర్వ్ ద బిలో పిక్చర్స్. ఇక్కడ చూసారా డిక్షనరీలో మనకి ఫోటో తీసి మనకి అండర్‌లైన్ చేసి మనకు పిక్చర్ కట్ చేసి ఇచ్చాడు. ఏమిచ్చాడంటే బ్రీజ్ అనే వర్డ్ ఇచ్చాడు. మనకి ఇక్కడ లెసన్‌లో వర్డ్ ఇది బ్రీజ్. మరి బ్రీజ్ మీనింగ్ చూసుకుంటే ఇక్కడ చూసారా దాని ఇక్కడ ఫస్ట్ మనకి ఏముంది ఇక్కడ నౌన్ అనే వర్డ్ చోట ఇక్కడ ఉన్న చోట పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది. దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది. నెక్స్ట్ ఏ జెంటిల్ విండ్ అంటే దాని ఒక అర్థం ఉంది. ఇక్కడ వెర్బ్‌లా కూడా యూజ్ చేస్తాం. ఒకే వర్డ్‌కి ఒకలాగే కాదు మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం ఫంక్షన్ డిఫరెంట్ ప్లేసెస్‌లో డిఫరెంట్ కూడా ఉంటుంది. దాని స్పెల్లింగ్ ఇక్కడ ఉంది. కమ్ ఆర్ గో క్యాజువల్. ఇక్కడ మనకి ఆ యొక్క ఇది ఇవ్వలేదు గానీ జనరల్‌గా ప్రొనౌన్సియేషన్ చెప్పలేదు గానీ ఇలా కూడా ఉంటాయి మనకి. ఇవన్నీ తెలుసు కదా మీకు సౌండ్స్ మనకి చూసుకోవాలి. ఇక్కడ ఇచ్చాడు చూసారా బ్రీజ్ లేదంటే నౌన్ ఇచ్చింది. జెంటిల్ వర్డ్ అని ఉంది. అలాగే నెక్స్ట్ ఆ యొక్క ఎగ్జాంపుల్‌లో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. బట్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సరే ఇక్కడ డిక్షనరీలో మనకి ఈ పాయింట్స్ అన్నీ ఉంటాయి. చాలా జాగ్రత్తగా డిక్షనరీ లాంటి ఈజీ టాపిక్స్ ముందు కవర్ చేసేయండి. మార్క్స్ ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ యాక్టివిటీ 12 చూసుకుంటే మనకి కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ బై యూజింగ్ డిక్షనరీ. ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్డ్స్‌ని మీరు డిక్షనరీలో చూసి వాటి యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటో వాటి యొక్క మీనింగ్ ఏంటో రాయండి. చాలామంది అసలు చేస్తారండి. మీరు ఇక్కడ చేసే ప్రతి పొరపాటు మీ ఎగ్జామ్‌లో మీరు మార్కులు పోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టెట్ లాంటి ఎగ్జామ్స్‌లో ఎక్కువ క్వెషన్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని క్వెషన్స్ అన్నీ టెక్స్ట్ బుక్ నుంచి అడుగుతున్నాడు. ఇక్కడ మనం క్లారిటీగా నేర్చుకుంటే అక్కడ మనకి కన్‌ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయొచ్చు. ఇమ్మీడియేట్‌లీ న్యూస్, ప్రిపరేషన్, ఎక్స్‌పీరియన్స్, క్విక్‌లీ, సీనరీ ఈ వర్డ్స్ అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటో రాయాలి. మీనింగ్ ఏంటో రాసుకోవాలి. ఓకే. ఇది మన డిక్షనరీకి సంబంధించినటువంటి టాపిక్. నెక్స్ట్ ఒక పోస్టర్ క్రియేట్ చేయమని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. పోస్టర్ చూస్తే ఇట్స్ బ్యాక్ విశాఖ ఉత్సవం అని చెప్పేసి ఒక పోస్టర్ ఏదో ఉంది. దానికి బేస్ చేసిన క్వశ్చన్ వాట్ ఈస్ ద పోస్టర్ అబౌట్? ద పోస్టర్ ఇస్ అబౌట్ ద ఈవెంట్ కాల్డ్ విశాఖ ఉత్సవ్ బీచ్ దగ్గర. నేను ది ఈవెంట్స్ మెన్షన్ ఇన్ ద పోస్టర్. ఇక్కడ ఈవెంట్స్ అన్ని లిస్ట్ ఇచ్చాడు. దీంట్లో మనం ఏమైనా కొన్ని ఈవెంట్స్ రాసుకోవచ్చు. వాట్ ఇస్ ద టైమ్ అండ్ వెన్యూ ఆఫ్ ద సెలబ్రేషన్స్? ద టైమ్ వచ్చి మనకు 1 PM to 10 PM వరకు ఆర్కే బీచ్. మనకు వెన్యూ అంటే ఆ యొక్క వేదిక. ఆన్ వాట్ డేట్స్ విల్ ద ప్రోగ్రామ్ బి కండక్టెడ్? డిసెంబర్ వచ్చి 28th డిసెంబర్ అండ్ 29th, 30 డిసెంబర్ 2020 ఈ 3 రోజుల్లో కూడా అక్కడ ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేస్తారు. హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ దిస్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్? మీరు ఎప్పుడైనా మనం అలాంటి సెలబ్రేషన్స్కి అటెండ్ అయ్యారా అంటే మనం ఆన్సర్ అవునైతే ఎస్ అని, లేదంటే నో అని చెప్తాం. హూ ఆర్ ది టార్గెటెడ్ ఆడియన్స్? ఇక్కడ ఎవరిని టార్గెట్ చేసిన ఆడియన్స్ అండి? ఇక్కడ మనకి జనరల్‌గా యూత్ ఇలాంటి వాటికి ఎవరు అటెండ్ అవుతారు? యూత్‌ని టార్గెట్ చేసినట్టు మనకు క్లియర్‌గా చెప్పొచ్చు. యూత్ అనే కాదు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఇలా యూత్, ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ నౌ వర్క్ ఇన్ గ్రూప్స్. ప్రిపేర్ ఏ పోస్టర్ ఆన్ ద కైట్ ఫెస్టివల్ ఆన్ ద అకేషన్ ఆఫ్ సంక్రాంతి ఇన్ యువర్ విలేజ్ ఆర్ సిటీ. యూజ్ ద ఫాలోయింగ్ హింట్స్ ఫ్రమ్ ద హెల్ప్ బాక్స్. సేమ్ హింట్ స్టోరీ లాగా మళ్ళీ ఇచ్చాడు. ఈ ఒక పోస్టర్ క్రియేట్ చేసి దాంట్లో కైట్ ఫెస్టివల్ గురించి పైన ఎగ్జాంపుల్స్ బేస్ చేసుకొని ఒక పోస్టర్ రెడీ చేయమని పిల్లలకి ఇచ్చిన యాక్టివిటీ. దీనికి సంబంధించినటువంటి ఇది చూసుకోండి. సో కైట్ ఫెస్టివల్ ఇక్కడ రాయాలి. డిక్టేషన్ అంతా టీచర్ చదువుతారు. దాన్ని మనం పిల్లలు చాలా జాగ్రత్తగా డిక్టేట్ చేసిన దాన్ని రాసుకోవాలి ఇక్కడ. టంగ్ ట్విస్టర్ తెలుసు కదా, ఐ స్క్రీమ్, యూ స్క్రీమ్, వీ ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. Betty Batter bought a bit of butter, but she said this bit of butter is but's bitter. Swan swam over the pond, swim. Swan swam back again, well swum swan. ఇలా మనకి టంగ్ ట్విస్టర్ అంటే కొంచెం చదవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించేవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ప్రాజెక్ట్ వర్క్. ఇది కూడా యాక్టివిటీ. ఇది ఫ్రెండ్స్కి ఇచ్చి పిల్లల చేత చేయించే యాక్టివిటీస్ అండి. ఆస్క్ అట్లీస్ట్ 5 of your friends అబౌట్ డిఫరెంట్ ప్లేసెస్ దే విజిటెడ్ అండ్ ఆస్క్ దెమ్ అబౌట్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇన్ దోస్ ప్లేసెస్. అక్కడ పర్సన్స్కి ఒక పర్సన్ నేమ్ రాసి వాళ్ళు విజిట్ చేసిన ప్రాంతానికి అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ రాయమన్నాడు. ఇది 3-4 గ్రూప్ మెంబర్స్ ఇవన్నీ కూడా పిల్లలు చేసే యాక్టివిటీస్. మనకి ఎగ్జామ్స్ వీ కెన్ నథింగ్ టు డూ విత్ దిస్. ఇక మనకి ఓకే. ఇది మనకి థర్డ్ లెసన్ అనేటువంటి ట్రిప్ ఆఫ్ మెమోరీస్ లెసన్ మనం డిస్కస్ చేయడం జరిగింది. కొంచెం ఈ గ్రామర్ పార్ట్ కొంచెం ఎక్కువగానే ఉంది, లెంగ్తీగానే ఉంది. చూసారా ఫ్రెండ్స్, మనకి ఈ 3 లెసన్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వాటిని క్లారిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను. టెక్స్ట్ చదవడం మాత్రం మీరు ఎలా చదవాలంటే ఆ సెంటెన్స్ ఫ్రేమేషన్ కానీ అక్కడ ఉన్నటువంటి స్పెల్లింగ్స్ కానీ లాంటి మీద ఫోకస్ చేయాలి. ఇది మనకి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.